Hello, Kushikam James. How are you all? Thank you very much for your interested in the organic chemistry. అందులోనూ కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి నేను చేసిన వీడియోస్కి మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ అయితే చాలా ఎంకరేజింగ్గా ఉంది. అందుకనే ఈరోజు ఇంకొక మాలిక్యూల్ బ్యూటేన్ గురించి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అలాగే మీకు ఇంకా ఏవైనా టాపిక్స్లో ప్రాపర్గా స్లోగా ఎక్స్ప్లెనేషన్ కావాలి ఇస్తే బాగుంటుంది అనుకుంటే దయచేసి ఆ టాపిక్స్ ఏంటో నాకు తెలియజేయండి. ఐ విల్ ట్రై టు డూ అన్ డీటెయిల్డ్ వీడియో ఆన్ దట్ పర్టిక్యులర్ టాపిక్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు ముందే చెప్పుకుంటున్నట్టు మనం చెప్పుకోబోతుంది ఏంటి అంటే బ్యూటేన్ గురించి అయితే బ్యూటేన్ అండ్ దానికి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాము. అండ్ బ్యూటేన్ అంటే మనకి తెలుసు, బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉంటాయి, ఎయిన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో నేను మాలిక్యులర్ ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ CH3 CH2 CH2 అండ్ CH3. ఇక్కడ మనకి 4 కార్బన్స్ ఉన్నాయి. ఈ 4 కార్బన్స్లో కూడా ఈ 2 కార్బన్స్కి సంబంధించిన బాండ్ని మనము రొటేషన్కి యూజ్గా, ఈ సిగ్మా బాండ్ని మనము రొటేషన్కి యూజ్గా తీసుకుంటున్నాం అనమాట, ఈ సిగ్మా బాండ్ని. సో అంటే మనకి రేరర్ కార్బన్ మీద ఒక CH3 గ్రూప్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ కార్బన్ మీద ఒక CH3 గ్రూప్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అనమాట. మీకు నేనేం చెప్తున్నానో అర్థం కావాలి అంటే ఇంతకుముందు చెప్పిన 2 కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంకి సంబంధించిన 2 వీడియోస్ని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకైతే చాలా క్లారిటీగా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఈ సిగ్మా బాండ్ని బేస్గా తీసుకుంటున్నాను. అండ్ ఇది ఫ్రంట్ కార్బన్ అవుతుంది, ఇది బ్యాక్ కార్బన్ అవుతుంది. నాకు ఈ ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న CH3 నాకు ఫ్రంట్ కార్బన్ మీద రిప్రజెంట్ చేస్తాను, అండ్ ఈ CH3ని నేను బ్యాక్ కార్బన్ మీద రిప్రజెంట్ చేస్తాను. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కార్బన్స్ మీద కూడా నాకు రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో మనం ఇంతకుముందు ఈథేన్ అండ్ ప్రొపేన్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక CH3 గ్రూపు, ఒక హైడ్రోజన్ ఉన్నాయి. వాటికి సంబంధించిన టార్షనల్ స్ట్రెయిన్ ఎలా ఉంటుంది, అలాగే స్టీరిక్ స్ట్రెయిన్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా అవే టర్మ్స్ని యూజ్ చేస్తాను. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఒక హైడ్రోజన్కి ఎక్లిప్స్డ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ అనేది అయితే మనకి స్టెబిలిటీ తగ్గుతుంది. అంటే ఎనర్జీని మనము స్టెబిలిటీని రెండింటిని కంపేర్ చేస్తున్నాము. ఎప్పుడైతే స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, స్టెబిలిటీ తక్కువ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒక హైడ్రోజన్ ఇంకొక హైడ్రోజన్ ఒకవేళ ఎక్లిప్స్ ఫామ్లో ఉంటే ఎంత ఎనర్జీ డిఫరెన్స్, అంటే ఎంత ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఒక హైడ్రోజన్ ఒక CH3 కనుక మనకి ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక CH3 ఇంకొక CH3 ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే ఎలా ఉంటుంది. ఈ ఎక్లిప్స్డ్ ఫామ్స్ అంటే ఏంటి అని తెలియాలంటే మనం అయితే ఫస్ట్ వీడియో చూడండి. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకోసం. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకైతే చాలా క్లియర్గా ఈ టాపిక్ అయితే అర్థమవుతుంది. అండ్ నేను ఈ టాపిక్ని ఈ బ్యూటేన్ తర్వాత ఇక్కడ ఆపాలనుకుంటున్నాను. అంటే మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు అయితే మనకి ప్రొపేన్ వరకు సరిపోతుంది. ఫర్దర్గా అంటే PG ఆర్ నెట్ సెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం ఇన్ సైక్లిక్ స్ట్రక్చర్స్లో కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు ఆ టాపిక్స్ కూడా అవసరం చెప్పండి అని మీరు రిక్వెస్ట్ కనుక చేస్తే అప్పుడు నేను ఈ టాపిక్ మీద ఫర్దర్గా అంటే సైక్లిక్ స్ట్రక్చర్స్లో ఉన్న కన్ఫర్మేషనల్ ఐసోమెరిజంని ఎలా డిస్కస్ చేద్దాము, చైర్ ఫామ్ అంటే ఏంటి, బోట్ ఫామ్ అంటే ఏంటి, ట్విస్టెడ్ బోట్ ఏంటి, ట్విస్టెడ్ చైర్ ఏంటి అనే వాటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఈరోజు మనం చేయబోతుంది ఏంటి అంటే బ్యూటేన్కి సంబంధించిన కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం, అలాగే దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఉంటాయి అనేది చూద్దాము. అలాగే మనకి తెలుసు కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం అంటే ఒక సిగ్మా బాండ్ని బేస్గా తీసుకుని మనం ఒకవైపు నుంచి చూస్తూ ఉంటాము, అది ఎలా రొటేట్ అవుతుంది అంటే ఒక కార్బన్ని స్టాండర్డ్గా పెట్టి ఇంకొక కార్బన్ని రొటేట్ చేస్తూ ఎన్ని రకాల రోటామర్స్ అనేవి మనకు వస్తాయి అనేది అయితే చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషనల్ ఐసోమర్స్ పాసిబుల్ అని నేర్చుకున్నాము. ఎందుకని మనము 0.1 డిగ్రీ యాంగిల్ మనము చేంజ్ చేస్తూ ఉన్నా కూడా మనకి నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ వస్తాయి. అయితే ఈ బ్యూటేన్లో మనము మిగిలినవేమి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. ఏవైతే ముఖ్యమైన ఐసోమర్స్ ఉన్నాయో 4 ఇంపార్టెంట్ ఐసోమర్స్ ఉన్నాయి, ఆ 4 ఐసోమర్స్ అండ్ వాటికి సంబంధించిన స్టెబిలిటీస్ గ్రాఫ్ ద్వారా చూస్తాము. అండ్ మిగిలినవన్నీ కూడా ఎలా వస్తాయి అనేది ఇంతకుముందు 2 వీడియోలు చూసిన తర్వాత మీరే చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, లెట్ us స్టార్ట్ దాట్. సో ఇది మనము 4 కార్బన్స్లో ఈ 2 కార్బన్స్కి సంబంధించిన సిగ్మా బాండ్ని నేను కన్సిడరేషన్లో తీసుకున్నాను. సో ఒకటి ఫ్రంట్ కార్బన్, ఒకటి బ్యాక్ కార్బన్. మనకు తెలుసు ఫ్రంట్ కార్బన్ బ్యాక్ కార్బన్ నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఒకవేళ 2 CH3s కూడా అంటే బ్యాక్ కార్బన్లో ఉన్న CH3 అలాగే ఇది హైడ్రోజన్ అనుకుంటున్నాను, ఫ్రంట్ కార్బన్లో ఉన్న CH3 కూడా
దానికి ఎక్లిప్స్డ్లో ఉంది అనుకుంటున్నాను. అంటే 2 హైడ్రోజన్స్ అంటే ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ నుండి చూసినప్పుడు ఇది కార్బన్ రెండు ఒకటే లైన్లో ఉన్నాయి. ఈ CH3 కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, అంటే ఎక్లిప్స్డ్గా ఉన్నాయి. ఒకటి అంటే బ్యాక్ ఉన్న CH3 నాకు కనిపించినంతగా ఫ్రంట్ కార్బన్ అనేది నాకు దాన్ని అక్యుములేట్ చేసేసింది. దాన్ని నేను టోటల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటాము. టోటల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్నే మనము సిన్ ఫామ్ అని కూడా అంటాము. అంటే CH3ని ఇంకొక CH3 ఎక్లిప్స్ చేసిన ఫామ్ అనమాట. ఆబ్వియస్లీ ఎస్, యూ గెస్డ్ ఇట్ కరెక్ట్. ఏంటంటే ఈ ఫాము మనకి చాలా 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 ఏమంటాము ఎక్లిప్స్డ్ ఫామ్ కాబట్టి స్టీరిక్ హిండ్రెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే స్టెబిలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. వెరీ గుడ్. See, you got it. నెక్స్ట్ గౌస్ ఫామ్ అంటే మనం ఏం తీసుకుంటామంటే ఇది CH3 మనకు, ఇది CH3 అండ్ ఈ రెండింటి మధ్య యాంగిల్ మనకు 60 degrees ఉంటే దాన్ని మనం గౌచ్ ఫామ్ అంటాము. మనకి ఇలాంటి గౌచ్ ఫామ్స్ రెండు ఉంటాయి. ఎందుకని ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉండే ఒక CH3 ఉన్నప్పుడు మనం మీకు గుర్తుంది కదా డైహెడ్రల్ యాంగిల్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ యాంగిల్ కాదు, డైహెడ్రల్ యాంగిల్ అంటే ఈ CH3 ఉన్న ప్లేన్కి ఆ CH3 ఉన్న ప్లేన్కి మధ్యలో ఉన్న యాంగిల్. ఈ డైహెడ్రల్ యాంగిల్ అంటే ఏంటి అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్, ముందు చెప్పిన వీడియోస్ని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అందుకే డైరెక్ట్గా నేను నేమ్స్ చెప్పేస్తున్నాను. ఓకే, అనదర్ థింగ్ ఏమవుతుంది, ఇది ఒక గౌచ్ ఫామ్, ఇంకొక గౌచ్ ఫామ్ ఏమవుతుంది, ఇటువైపు CH3 ఉన్నప్పుడు సేమ్ 60 degrees ఉంటుంది. సో మనకి ఎన్ని ఫామ్స్ వస్తాయి, 2 గౌచ్ ఫామ్స్. ఎన్ని సిన్ ఫామ్స్ వస్తాయి, ఒక సిన్ ఫాము. ఎన్ని గౌచ్ ఫామ్స్ వస్తాయి, 2 గౌచ్ ఫామ్స్ వస్తాయి. అవునా కదా, ఒకటి లెఫ్ట్ CH3, ఒకటి రైట్ CH3. ఇక్కడేమో 0 degrees యాంగిల్ ఉంది డైహెడ్రల్ యాంగిల్, ఇక్కడేమో 60 degrees యాంగిల్ ఉంది డైహెడ్రల్ యాంగిల్. అలాగే ఫోర్త్ టైప్ ఆఫ్ ఐసోమర్ మనకేమవుతుందంటే ఎక్లిప్స్డ్ ఫామ్. ఇందాక మనం ఏం చెప్పాము, టోటల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అన్నాం. టోటల్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ అంటే ఒక CH3 ఇంకొక CH3ని కంప్లీట్గా ఎక్లిప్స్ చేస్తే దాన్ని మనము టోటల్ ఎక్లిప్స్డ్ ఫామ్ అన్నాము, ఆర్ దాన్ని సిన్ ఫామ్ అన్నాము. కానీ ఇప్పుడు మనం చెప్తున్న ఎక్లిప్స్డ్ ఫామ్ ఏంటంటే ఒక CH3, ఇది CH3 కదా, ఈ CH3 అనేది హైడ్రోజన్ ఎక్లిప్స్ చేస్తుంది. ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది ఇక్కడ ఉన్న CH3ని ఎక్లిప్స్ చేస్తుంది. సో ఇది కూడా ఎక్లిప్స్డ్ ఫామే, కానీ టోటల్ ఎక్లిప్స్డ్ కాదు. ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈ CH3కి ఈ CH3కి ఉన్న డైహెడ్రల్ యాంగిల్ అనేది మనకి ఎగ్జాక్ట్గా 120 degrees ఉంటుంది. 120 degrees. సో మీరు చూడండి, నేను యాంగిల్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ చెప్తున్నాను మీకు. ఇక్కడేమో 0 degrees ఉంది, ఇక్కడేమో 60 degrees ఉంది. ఇట్లాంటి ఫామ్స్ మనకి 2 ఉన్నాయి. అలాగే ఇలా కంప్లీట్లీ ఎక్లిప్స్డ్ ఫామ్ ఒకటి ఉంది. అలాగే ఎక్లిప్స్డ్ ఫామ్స్ కూడా మనకి 2 ఉంటాయి. యాంగిల్ వచ్చేసి మనకి 120 degrees యాంగిల్ అయితే ఉంటుంది. ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. 1కి 10 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ కన్ఫ్యూజ్డ్. డైరెక్ట్గా బ్యూటేన్ చూసేద్దాము అర్థం చేసేసుకుందాము అంటే కొంచెం కష్టం. ఎందుకంటే ఇది ఎంత ఈజీ టాపికో అంత కన్ఫ్యూజింగ్ టాపిక్ కూడా. మనకి బేసిక్ తెలిసిన తర్వాత ఈ వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్ చూడకుండా ఈ వీడియో చూసి అర్థం చేసుకుందాము అంటే కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. ఓకే, ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో 20 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఈ హైడ్రోజన్ వెనక ఉండొచ్చు CH3, అలాగే ఈ హైడ్రోజన్ వెనక కూడా ఉండొచ్చు. కాబట్టి ఇటువైపు కూడా 120 degreesతో సేమ్ ఎక్లిప్స్డ్ ఫామ్ ఇంకొకటి ఉండడానికి ఛాన్స్ ఉంది. సో అందువల్ల ఎక్లిప్స్డ్ ఫామ్ మనకి 2 ఉండడానికి అవకాశం ఉంది. అండ్ ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటామంటే స్టాగర్డ్ ఫామ్ అన్నాము ఇంతకుముందు మనము ఈథేన్ అండ్ ప్రొపేన్ చెప్పినప్పుడు. కానీ ఇక్కడ మనం దీన్ని ఏమంటున్నామంటే యాంటీ ఫామ్ అంటున్నాం. యాంటీ ఫామ్ అంటే ఏంటంటే ఒక CH3కి ఇంకొక CH3 మ్యాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ ఆర్ మ్యాక్సిమం పాసిబుల్ డైహెడ్రల్ యాంగిల్ చేస్తూ ఉంటుంది, విచ్ ఈస్ 180 degrees, which is only one possible structure we will get. ఒకటే ఒక పాసిబుల్ స్ట్రక్చర్ అనేది అయితే మనకి వస్తుంది. ముందు ఈ స్ట్రక్చర్స్ అన్నీ అర్థమయ్యాయా లేదా, CH3 ఎక్కడుంది, H ఎక్కడుంది, ఎందుకని ఈ యాంగిల్ 2 వస్తున్నాయి, ఈ యాంగిల్ 60 degrees ఉన్నప్పుడు 2 ఐసోమర్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ యాంగిల్ 120 ఉన్నప్పుడు 2 ఐసోమర్స్ ఎందుకు వస్తున్నాయి, అండ్ ఈ యాంగిల్ డైహెడ్రల్ యాంగిల్ 180 ఉన్నప్పుడు ఓన్లీ 1 ఫామ్ ఎందుకు వస్తుంది అనేది మీకు ఒకసారి అర్థం అవ్వాలి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీడియో రివైజ్ చేసుకుని మళ్ళీ చూడండి. తరువాత దీని ఎనర్జీస్కి సంబంధించిన గ్రాఫ్ అయితే చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈరోజు దీనికి సంబంధించిన గ్రాఫ్ అయితే ఇలా ఉండిందనమాట.
ఓకే. అండ్ నేను మీకు చెప్పాను, ఎప్పుడైతే డైహెడ్రల్ యాంగిల్ మనకి 0 ఉంటుందో ఒక CH3 ఇంకొక CH3 రెండు కూడా ఒకటే దగ్గర ఉండటానికి ట్రై చేస్తున్నప్పుడు దే ఆర్ వెరీ వెరీ అన్స్టేబుల్. అస్సలు స్టేబుల్గా ఉండవు, చాలా అన్స్టేబుల్. కాబట్టి ఎనర్జీ ఉంటుంది, వెరీ హై ఎనర్జీ ఉంటుంది. అవునా? సో చూడండి, ఇక్కడ నా గ్రాఫ్ అనేది ఇక్కడ 0 degrees యాంగిల్, డైహెడ్రల్ యాంగిల్ కనుక 0 తీసుకున్నప్పుడు ఇది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఫామ్ ఉంది? సిన్ ఫామ్. ఇది మనకు సిన్ ఫామ్లో ఉంది. ఎస్. దాని తర్వాత మనం ఏం చేసాము, కొంచెం స్లోగా యాంగిల్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము. సో 60 degrees దగ్గరికి వెళ్ళినప్పుడు, యాంగిల్ అనేది 60 degrees దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత స్టెబిలిటీ అనేది రీచ్ అయ్యింది. సో స్టెబిలిటీ రీచ్ అవ్వడం వల్ల అదేమవుతుంది, కొంత 60 degrees యాంగిల్ వరకు వచ్చినప్పుడు స్టెబిలిటీ రీచ్ అయింది అంటే ఎనర్జీ డిక్రీజ్ అయింది. సో అక్కడికి మనకు ఈ ఫామ్ వరకు వచ్చింది. అంటే దాని ఎనర్జీ ఎక్కడికి వచ్చింది? 0.8 వరకు వచ్చింది దాని ఎనర్జీ, అంటే విచ్ ఇస్ అ గాజ్ ఫామ్. ఇది మనకేమో ఫామ్ అవుతుంది, గాజ్ ఫామ్. సో అక్కడ నుంచి మళ్ళీ అదే డైరెక్షన్లో, ఇదే డైరెక్షన్లో నేను కనుక దీన్ని ఇంక్రీజ్ చేస్తూ, ఈ డైరెక్షన్లో వెళ్తుంది కదా, ఈ డైరెక్షన్లో నేను దీన్ని ఫర్దర్గా రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు CH3కి హైడ్రోజన్కి మధ్యలో నాకు ఏదైతే టార్షనల్ స్ట్రెయిన్ ఉంటుందో, మోస్ట్లీ టార్షనల్ స్ట్రెయిన్ ఉంటుంది, స్టీరిక్ స్ట్రెయిన్ అనేది CH3కి హైడ్రోజన్కి తక్కువ ఉంటుంది. సో ఆ టార్షనల్ స్ట్రెయిన్ వల్ల మళ్ళీ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే స్టెబిలిటీ తగ్గుతుందో అప్పుడు ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ సిన్ కాంపౌండ్కి, అంటే సిన్ ఐసోమర్కి ఉన్నంత టార్షనల్ స్ట్రెయిన్ కానీ స్టీరిక్ స్ట్రెయిన్ కానీ, ఇక్కడ CH3కి మధ్యలో ఉన్న టార్షనల్ స్ట్రెయిన్ అండ్ CH3కి సంబంధించిన స్టీరిక్ స్ట్రెయిన్ వల్ల ఇది చాలా చాలా ఎక్కువ ఎనర్జీ ఉంది. కానీ ఇక్కడ మనకి హైడ్రోజన్కి అండ్ CH3కి మధ్య మాత్రమే టార్షనల్ అండ్ స్టీరిక్ స్ట్రెయిన్ ఉంటుంది. దానివల్ల ఇది ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, కానీ CH3 వల్ల రిపల్షన్ వల్ల వచ్చినంత హైయర్ ఎనర్జీ అయితే ఉండదు. ఓన్లీ 3.3 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఫామ్కి సంబంధించి ఎక్లిప్స్డ్ ఫామ్ అన్నాం దాన్ని మనము. ఏమన్నాము? ఎక్లిప్స్డ్ ఫామ్. అండ్ దాన్ని ఇంకా ఫర్దర్గా అదే డైరెక్షన్లో ఇంకా ఫర్దర్గా రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు అదేమవుతుందంటే నాకు ఈ CH3, ఫ్రంట్ CH3 నుంచి బ్యాక్ CH3 అనేది 180 degrees యాంగిల్కి వెళ్తుంది. ఆ 180 degrees యాంగిల్ దగ్గర అది అల్టిమేట్గా స్టేబుల్గా ఉంటుంది, చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది కంపేర్డ్ టు గౌజ్ ఫామ్. చూడండి, గౌజ్ ఫామ్కి 0.8 ఎనర్జీ ఉంది. అలాగే నాకు కంప్లీట్గా ఎప్పుడైతే నాకు యాంటీ ఫామ్లోకి వచ్చేసిందో, యాంటీ ఫామ్లో అల్టిమేట్ స్టెబిలిటీ ఉంది. సో చాలా చాలా తక్కువ ఎనర్జీ అంటే మోస్ట్ స్టేబుల్, చాలా చాలా ఎక్కువ ఎనర్జీ అంటే లెస్ స్టేబుల్. అన్నిటికంటే మోస్ట్ స్టేబుల్ వచ్చేసి నాకు యాంటీ ఫామ్లో ఉంటుంది, అన్నిటికంటే తక్కువ స్టెబిలిటీ నాకు సిన్ ఫామ్లో ఉంటుంది. చూడండి, యాంటీ ఫామ్ అంటేనేమో ఒక CH3కి మ్యాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్లో ఉంది. సో ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది, తక్కువ ఎనర్జీ ఉంటుంది. తక్కువ ఎనర్జీ, ఎక్కువ స్టెబిలిటీ. అలాగే ఇక్కడ ఎక్కువ ఎనర్జీ, అలాగే తక్కువ స్టెబిలిటీ ఉంటుంది. అర్థమైందా? సో అదే చెప్తున్నాం మనం ఈ గ్రాఫ్లో కూడా. అండ్ ఇటు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అక్కడ నుంచే స్టార్ట్ అయింది. -180 అంటే మనకి ఏదైతే కంప్లీట్ ఎక్లిప్స్డ్ ఫామ్ ఉందో అక్కడ నుంచి -180 అంటే మళ్ళీ సేమ్ యాంటీ ఫామ్ నుంచి మళ్ళీ వస్తున్నప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఎక్లిప్స్డ్ ఫామ్, హైడ్రోజన్కి CH3కి సంబంధించిన ఎక్లిప్స్డ్ ఫామ్లో కొంత హైయర్ ఎనర్జీ ఉంటుంది. ఆ తర్వాత గాజ్ ఫామ్ అన్నాం కదా, గాజ్ ఫామ్లో వచ్చేసినప్పుడు కొంచెం తక్కువ ఎనర్జీ ఉంటుంది. కానీ చూడండి, ఈ రెండింటికి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఉంది, అలాగే ఈ రెండింటికి మధ్య కూడా ఎనర్జీ డిఫరెన్స్ ఉంది. రైట్. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మనం ఇప్పుడు చెప్తున్నాం కదా, హైడ్రోజన్కి సంబంధించిన ఒక హైడ్రోజన్కి ఇంకొక హైడ్రోజన్కి మధ్యలో ఉన్న ఒకవేళ ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే అవి కాంట్రిబ్యూట్ చేసే ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే, ఒకవేళ నేను కనుక కిలో జౌల్స్ పర్ మోల్లో కనుక చెప్తూ ఉంటే ఆర్ కిలో క్యాలరీస్ పర్ మోల్లో కనుక చెప్తుంటే, నేను మీకు డీటెయిల్గా ఇవ్వబోతున్నాను ఇక్కడ వాల్యూస్. హైడ్రోజన్కి మనక ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే వాటికి సంబంధించిన ఎనర్జీ నాకు 4.0 కిలో జౌల్స్ పర్ మోల్ అవుతుంది. దాన్ని నేను కిలో క్యాలరీస్లో తీసుకుంటే అప్రాక్సిమేట్గా 1 అవుతుంది అనమాట.
అలాగే ఒక హైడ్రోజన్కి ఒక CH3 కనుక ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే అవి కాంట్రిబ్యూట్ చేసే అవి గెయిన్ చేసే ఎక్స్ట్రా ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే 6 కిలో జౌల్స్ అవుతుంది. ఆర్ క్యాలరీస్లో వచ్చేసినట్టయితే 1.4 కిలో క్యాలరీస్ పర్ మోల్ అయితే అవుతుంది అనమాట. అలాగే ఒక CH3 అనదర్ CH3 కనుక ఎక్లిప్స్డ్ ఫామ్లో ఉంటే ఆబ్వియస్గా చాలా చాలా హైయెస్ట్ ఎనర్జీ అవి అబ్జర్వ్ చేస్తున్నాయి, అంటే చాలా చాలా అన్స్టేబుల్ అవుతున్నాయి. ఆ ఎనర్జీ వచ్చేసి నాకు 11 కిలో జౌల్స్ పర్ మోల్ అవుతుంది. అలాగే కిలో క్యాలరీస్లో కనుక మనం కౌంట్ చేస్తే 2.6 కిలో క్యాలరీస్ పర్ మోల్ అవుతుంది. మీరు చూడండి, ఇదే ఎనర్జీస్ని మనము గ్రాఫ్లో కూడా రిప్రజెంట్ చేసాము. నేను ఇక్కడ మీకు వాల్యూస్గా ఇస్తున్నాను. ఇది ఎక్కడ, ఇవి మూడు కూడా ఎక్లిప్స్డ్ ఫామ్ అయితే చెప్తున్నాను, అవునా? అలాగే మరి CH3 మనకి గౌచ్ ఫామ్లో ఉన్నాయి కదా, చెప్పాము. CH3 కనుక గౌచ్ ఫామ్లో ఉంటాయి. గౌచ్ ఫామ్ అంటే ఏంటి, ఇలాగా ఒక CH3కి ఇంకో CH3కి 60 degrees యాంగిల్ డిఫరెన్స్ కనుక ఉంటే ఆ గౌచ్ ఫామ్లో ఉన్నప్పుడు కూడా కొంత స్టీరిక్ హిండరెన్స్ ఉంటుంది, స్టీరిక్ హిండరెన్స్ కొంచెం ఉంటుంది, బట్ దే ఆర్ గెటింగ్ స్టెబిలిటీ వచ్చింది కాబట్టి మనకి గౌచ్ ఫామ్లో ఇక్కడ 3.2 ఎనర్జీ దగ్గర అలాగే 0.8 ఎనర్జీ దగ్గర అవి స్టేబుల్గా అయి ఉన్నాయి. సో ఈ CH3 దగ్గర నాకు వచ్చేసి ఎంత వస్తుంది, 3.8 ఎనర్జీ అనేది అయితే కిలో జౌల్స్ పర్ మోల్లో ఉంటుంది. అలాగే 0.9 అంటే 0.86 అలా అంటాము. మీరు గ్రాఫ్లో కూడా చూడండి, ఇవే వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, 3.2 అలాగే 0.9 అప్రాక్సిమేట్గా ఉంటాయి. దాంతోపాటు మనకి HH ఎక్లిప్స్డ్ ఫామ్ ఉంటుంది, అలాగే అన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నింటి ఎనర్జీస్ని మనం కన్సిడర్ చేసుకుని గ్రాఫ్ని అయితే ఇలా డ్రా చేస్తాం. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఈ వీడియో నుంచి మీరు కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే నేర్చుకున్నారు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో ఈ వీడియో లింక్ని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన కృషికెమ్ ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కెమిస్ట్రీలో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు నన్ను కనుక కాంటాక్ట్ చేస్తే నేను తప్పకుండా వాటి గురించి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. See you with another informative chemistry video. Until then, bye.